ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ యొక్క సమయంలో ఇది నా వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమయము సమీపించిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఏ సమయము సమీపించిందంటే దేవుని యొక్క రాకడ సమయము సమీపించింది. ఆయన యొక్క ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఆయన రాకడ గురించిన సంభవాలు మత్తయి సువార్త 28వ అధ్యాయము, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయములో కూలంకషంగా రాయబడి ఉన్నవి. ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అవన్నీ కూడా ఆయన యొక్క రాకడ గురించిన సంభవాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్న భౌగోళిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి మనం చూస్తే ఆయన యొక్క రాకడకు మరి సంభవాలను తెలుపుతున్నాయి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ అంత్యకాలంలో మరి మన మనస్సు లోకం మీద, లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచక దేవుని వాక్యాన్ని అనుదినము గైకొనాలని, చదవాలని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. దేవుని వాక్యాన్ని చదవడమే కాదు, దానిని గైకొనాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక ఈ అంత్యకాలంలో దేవుని మీద, దేవుని వాక్యం మీద శ్రద్ధ వహించుచు ఆయన రాకడ కొరకై సిద్ధపడాలని మరి వాక్యం సెలవిస్తూ ఉండగా మనం అలాగున మరి నిరీక్షణ కలిగి ముందుకు వెళుదాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. సమయం సమీపించినది అని నాయన మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈ ప్రవచన వాక్యాలను గైకొని దాని ప్రకారం నడవాలంటున్నాం. మరి నాయన అట్లాంటి మనస్సు మాకందరికీ దయచేసి మయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.